న్యూస్ డీటెయిల్స్. సర్పంచ్ ఎన్నికల్లో వింతలు విచిత్రాలు మాత్రమే కాదు, దారుణమైన అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అగ్రవర్ణ జాబితాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తమ సర్పంచ్ కళ నెరవేర్చుకోవడం కోసం ఏకంగా చట్టాలను, ప్రభుత్వాధికారులను కూడా ప్రజలనే మోసం చేస్తున్నారు. వారి ప్రలోభాలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు చూసి చూడనట్టు బదేళ్లంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజలంతా నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరంలో కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు బీసీ సర్టిఫికెట్లు సంపాదించిన వైనం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పనితీరునే ప్రశ్నార్థకంగా చేసింది. అంతేకాదు, రెడ్డి వర్గానికి చెందిన వారు అయ్యుండి సర్పంచ్ కళను సాఫల్యం చేసుకునేందుకు అక్రంగా బీసీ కుల సర్టిఫికేట్ను పొందడం మంతని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక బీసీ జేఏసీ నాయకులు ఆర్టీఐ ద్వారా ఆధారాలు సేకరించి ప్రజలకు కనువిప్పు కలిగిస్తున్నారు. వక్ర మార్గంలో సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న కొందరి తెరచాటు రాజకీయాలను బీసీ జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి బహిర్గతం చేశారు. సమావేశం చేసుకోవడం జరిగింది. కాళేశ్వరంలో ముఖ్యంగా మాదేపూరు, కాటారం ఈ 2-3 మండలాలలోనే రెడ్డిగాన్ల వాళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే కొంతమందికి ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ రెడ్డిగాన్ల వాళ్ళు బీసీలు అయితే మిగతా అందరికి కూడా ఇవ్వచ్చు కదా, లేదు కొందరే బీసీలు అయితే కొందరికే ఇవ్వడానికి ఆధారాలు కావాలి. వాళ్ళు ఎవరికి పుట్టిళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఆధారంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఒక 10-15 సంవత్సరాల కిందట ఒక మా దగ్గరనే గంధశ్రీ లక్ష్మీనారాయణ అనే అతను ఎస్టీ కులం నుంచి ఆయన పోస్ట్ నౌకరికి అప్లై చేసుకుంటే ఆయన ఎస్టీ కాదని కొంతమంది వాదన చేసిండ్రు. దానికి ఆయన ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఎవరికి పుట్టినో, మా తండ్రి ఎవరు, మా తాత ఎవరు, మా తల్లి తండ్రుల ద్వారా మా వంశము, మా కులం ఎట్లా వచ్చిందనేది ఆధారాలు చూపించడం జరిగింది. అదేవిధంగా దయచేసి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయకపోళ్ళక, మున్నూరు కాపోళ్ళక, ముద్దురాజోళ్ళక, గౌడ్స్కా ఎవరికి పుట్టిన అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి నిరూపించి మేము కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకతను కూడా మేము వెనుకకు తీసుకుంటాం. నిరూపించకుంటే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇజ్జతి మానము చీము నెత్తురుంటే వెనుకకు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బీసీ సంఘాల తరపున ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది కాళేశ్వరంలో. ముఖ్యంగా మాదేపూరు, కాటారం ఈ 2-3 భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపురం మండలాల్లోని రెడ్డి సామాజిక వర్గీయులు అక్రమంగా బీసీ కుల ధృవకరణ సర్టిఫికేట్లు పొంది బీసీలకు అన్యాయం చేస్తున్నారని బీసీ జాక్ నాయకులు మండిపడుతున్నారు. అక్రమంగా పొందినటువంటి కుల ధృవకరణ సర్టిఫికేట్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ వచ్చినటువంటి గ్రామాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు, ఆడికి 17%కే కొనసాగించింది. ఆడికి వచ్చినా కూడా 17%లో కోత పెట్టి కొంతనే రిజర్వేషన్లు ఇచ్చింది. రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. దానికి మేము ఎంఆర్ఓ గారికి సమాచార హక్కు చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు అని నిర్ధారణ చేసింది. నిర్ధారణ చేసి ఇస్తే కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం, అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం.
అయినా కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. మంత్రి ఇలాకాలో ఇంతగానం జరుగుతుంది, కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు. ఒక బీసీలకు ఇంత మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఎంత జరగాలి? ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి, చట్టపరంగా తీసుకోవాలి. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మా బీసీ బీట బహుజన జెండా ఎత్తుకున్నాడు. బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక నాయకుడు రెడ్డి నాయకుడు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే ఏం చేస్తున్నావు? అతనికి పార్టీ నుండి కుమ్మి కాస్తున్నావా? నువ్వు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు, అడిగి 17%. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలోనే ఇలా జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా ఇదే నియోజకవర్గానికి కావడం, అలాగే ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు పొందిన వారు బీఆర్ఎస్ సానుభూతి పరులు కావడాన్ని ప్రజలు గమనించాలని వారు కోరుతున్నారు. మరోవైపు పుట్ట మధుకర్ బీసీ అయ్యుండి కూడా ఇలాంటి వాటిని ఖండించకపోవడం బీసీలకు అన్యాయం చేయడమే అవుతుందని బీసీ జాక్ నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు మరి మన రూలింగ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఏది మరి మంత్రి గారి ఒత్తిడి వలన, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అటువంటి పుట్ట మధు గారి ఒత్తిడి వలన ఈ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయకుండా ఎవరు చూస్తారో ఆ రెండు పార్టీల నాయకులే దీనికి బాధ్యుల. మరి వాళ్ళు బాధ్యత వహించాలి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే కాళేశ్వరం గ్రామం లోపల ఉన్నటువంటి బీసీలకే టికెట్ ఇవ్వాలి. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ 3 నెలలు అవుతుంది తహసీల్దార్ గారు ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలని కలెక్టర్కి పంపించినా కూడా ఇంతవరకు వీటిని కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పంపాల్సిన బాధ్యత కలెక్టర్. మరి ఎవరి ఒత్తిడి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి. జిల్లా కలెక్టర్ గారు మరి మన రూలింగ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఏది మరి మంత్రి గారి ఒత్తిడి వలన, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అటువంటి పుట్ట మధు గారి ఒత్తిడి వలన ఈ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయకుండా ఎవరు చూస్తారో ఆ రెండు పార్టీల నాయకులే దీనికి